ఆల్రెడీ పరలోకంలో చాలామంది స్తుతిస్తున్నారు ఆయన్ని. కానీ అక్కడ స్తుతి కంటే కూడా ఇక్కడి నుంచి వచ్చే స్తుతి అంటే ఆయనకి ఇష్టం అంట. ఎందుకో తెలుసా? పరలోకం స్తుతించడానికి అనువైన ప్రదేశం, ఇది పాపం నిండిన ప్రదేశం. ఇది స్తుతించడానికి అననుకూలమైన ప్రదేశం, అననుకూల వాతావరణం. అయినా ఇక్కడి నుంచి స్తుతి వస్తుందంటే ఖచ్చితంగా చెవొగ్గుతాడంట. మన స్తుతి ఆరాధన జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధికి చేరుతుంది. మన కృతజ్ఞతా స్తుతి ఆయన సన్నిధికి చేరుతుంది. తత్ఫలితంగా మనకి భద్రతా వలయం ఏర్పడుతుంది. మన ప్రార్థనలు ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి, సందేహం లేదు. ఇంకేం చేర్చబడతాయి? మనము చేసినటువంటి మంచి కార్యములు, నీతి కార్యములు, ధర్మయుక్తమైన కార్యములు మొత్తం చేర్చబడతాయంట. అని నేను అన్నానంటే లేఖనం సాక్ష్యం ఇస్తుంది. అన్యజనుడియే చేరినప్పుడు మనకి చేరవా? అక్కడ కూడా కొర్నేలే మనకి ఉదాహరణ. నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడ్డాయి అన్నాడు. అంటే మనం సాటివారికి, తోటివారికి మనం చేయదగ్గ మంచిని చేసినప్పుడు ఆ మంచి కూడా జ్ఞాపకార్థంగా చేర్చబడుతుంది. అందుకే ఎన్నోసార్లు చెప్పాడు వాక్యంలో, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి, క్షమించండి, సహాయపడండి, నీకు కలిగి ఉంటే ఇతరులకు ఇవ్వండి, ఇతరుల మీద అసూయ పెట్టుకోవద్దు, అవసరమైతే వాళ్ళు ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళ పక్షాన వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ తప్పులు ఎంచకండి, వాళ్ళని విమర్శించడానికి వెతక్కండి, మీకు అవకాశం ఉంటే వారి తప్పులు మీ మీద వేసుకొని, వారి దోషములు మీవని దేవుని ముందు ఒప్పుకొని వారి పక్షంగా ప్రార్థన చేయండి. మీకంటే ఇతరులు యోగ్యులను ఎంచుకోండి. వారి ఎదుట మిమ్మల్ని మీరు హెచ్చించుకోవటానికి ట్రై చేయకండి. మీరు ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకోండి. దీనులకు చేయి చాపండి, దిక్కులేని వారిని ఆదరించండి, అనాథలకు చేయూతనివ్వండి, తల్లిదండ్రి లేని అనాథ పిల్లలను ఆదుకోండి, విధవరాండ్రకు సహకారంగా ఉండండి, ఆకలి కొన్న వారికి అంత ఆహారం ఇవ్వండి, రోగులను పరామర్శించండి, పలకరించండి, చెరసాలలో బందీలైన వారికి మీరు చేయదగ్గ సహాయం చేయండి. మీకు తెలుసా, యేసు ప్రభువారు ఇవన్నీ పరిగణలో తీసుకుంటాడని మీకు తెలుసా? లేఖనం స్పష్టంగా రాసుంది మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం నుంచి చూడు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చి. వీటిని సీరియస్గా తీసుకుంటున్నారా? అసలు వీటిని సీరియస్గా తీసుకున్నోడు ఇక్కడ దీవించబడతాడు, రేపు అక్కడ కూడా లెక్కలోకి వస్తాడు. బాగా వినండి. నాకు సమస్యలు, నాకు అప్పులు, నాకు బాధలు, నాకు ఇరుకులు, నాకు ఇబ్బందులు, నాకు వ్యాధులు ఓకే ఉన్నాయి. వాటన్నిటి నుండి నీకు విడుదల కలుగున్నట్లు, నీవు స్వస్థత పొందినట్లు, నీవు బాగుపడినట్లు, నీవు సమృద్ధితో నింపబడినట్లు సూచన చెప్తున్నా. పరోపకారార్థం యదం శరీరం అన్న బతుకు నువ్వు. నీకు సమాధానం ఇవ్వకపోతే అప్పుడు అడుగు. ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఇతరులను, దేవునిని, ఇతరులను ప్రేమించి బతుకు నువ్వు. నీకున్నంతలో ముందు ఇతరులకు నీ పిడికిలి విప్పి ఇచ్చేటువంటి బుద్ధిని సాధన చేయి. నీకు సమృద్ధిని ఇవ్వకపోతే అప్పుడు అడుగు. నేను ఇస్తానే ఉన్నా, నాకు ఇంకా ఇలేదేంది అనే క్వశ్చన్ చేయొద్దు. నువ్వు ఇవ్వకపోయా, నా దగ్గర ఉంది, అవతల వాళ్ళు అక్కర కలిగి ఉన్నారు, నీకు స్తోత్రం. నువ్వు నాకు ఇవ్వకపోయేసయ్యా, నేనైతే చూస్తా ఉండలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నువ్వే ఇచ్చావు ఈ బుద్ధి, మరి ఏం చేయమంట? మరి ఈ మనసు నీ వల్లనే వచ్చింది నాకు. అందరూ తిడుతున్నారు, వీడికి సిగ్గు లేదు, ఈమెకి సిగ్గు లేదు, అందరికి చేస్తా ఉంటుంది, చేస్తా ఉంటాడు, వాళ్ళు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు నెత్తిన వేసే బండలు వేస్తానే ఉంటారు,
వాళ్ళు చేసే ద్రోహాలు చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఎదుగు రాగానే అక్క అనగానే కరిగిపోయిద్ది, అమ్మ అనగానే కరిగిపోతాడు, ఊరకనే మాయలో పడిపోతాడు, వెంటనే ఉప్పొంగిపోతారు. ఇక పోనీలే పాపమంట చేస్తారు. ఇట్లా ఇది ఎట్ట బతుకుతారని జాలి పడుతుంటారు ఇతరులు మన మీద. అప్పుడు ఏసై ముందు పోయి చెప్పాలి, ఇట్ట తిడుతున్నారు ఏసై, ఏం చేద్దాం, మానుకుందామా ఇట్లా చేయటం అంటే నా వల్ల కాట్లా. ఎట్టయ్యా నువ్వు మెచ్చుతావా? ఆకలి కొన్నవాడిని చూసి దాటిపోతే నువ్వు మెచ్చుతావా? లేమి గలవారిని చూసి ఇంత సాయం చేయకుండా దాటిపోతే నువ్వు ఇష్టపడతావా? కొంత కాకపోతే కొంతైనా ఎంతో కొంత అంత చేస్తే నువ్వు ఆనందపడతావు, కానీ అసలు పట్టించుకోకుండా దాటిపోతే నువ్వు బాధపడతావుగా యేసయ్య అని యేసయ్యతో చెప్పుకోవచ్చు మనం. ఇదంతా నిన్ను బట్టి వచ్చిన మనసేనా? ఆయన తిడితే తిట్టారులే, నేను సాయం చేయకుండా ఉండలేను. శత్రువైనా సరే నా ముందుకు వస్తే ప్రేమ చూపకుండా ఉండలేను, జాలి పడకుండా ఉండలేను, కనికరించకుండా ఉండలేను, పోనీలే అనుకోకుండా ఉండలేను, క్షమించకుండా ఉండలేను. నా దగ్గర ఉంది. గుర్తుపెట్టుకో బిడ్డ, ఇలాంటి మనస్సు నీకుంటే నువ్వు ఒక్కడివే కాదు, నీ బిడ్డలు కూడా దీవించబడతా. నీతిమంతులారా మీ సంతానము భిక్షమెత్తదు. నీతిమంతులారా, జాలి గలవారలారా, ప్రేమ గలవారలారా, నీ పిల్లలను భిక్షమెత్తకుండా నా దేవుడు పోషిస్తాడు. మర్చిపోవద్దు, ఆయన అన్యాయస్తుడు కాడు. పరిశుద్ధులకు, సాటి మనుషులకు మీరు చూపిన ప్రేమ, చేసిన సేవ, పరిచర్య మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడమ్మా. హెబ్రీ పత్రిక 2లో స్పష్టంగా ఉంది. 2 కాదు 10లో ఉంది. ఒకసారి చూడండి. 9, 10, 6వ అధ్యాయం 6, 10. అవును, 6, 10, 10 కరెక్టే, కానీ 6 అధ్యాయం 6 చదువు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. 10 ఫీడ్ అయింది మైండ్లో, 6 ఫీడ్ కాదు, ఇప్పుడు 6 ఫీడ్ అయింది అనమాట. అది మొత్తానికి 10 అయితే పట్టుకున్నా గట్టిగానే. మీరు చేసిన ఉపచారము, ఇంకా చేస్తున్న ఉపచారము, తన నామమును బట్టి చూపిన ప్రేమ మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు గాడు. మొత్తం ఉన్నాయే. ఏడున్నాయా? నమ్మకంగా తీసుకున్నారు, తిన్నారు, వాష్రూమ్ కూడా పోయి వచ్చారు. ఇంకేడున్నాయి? అడిగితేనేమో ఎగబడుతున్నారు అంటారు కొంతమంది. అప్పిచ్చిన వాళ్ళు పర్వాలేదులే, బాధలో ఉన్నారని సాయం చేశావు, తిరిగి ఇస్తారనుకున్నావు, వీలే. సరే, వాళ్ళకి శ్రమలుండి ఇవ్వకపోతే అది వేరే సంగతి. వాళ్ళకు ఉండి కూడా ఇయ్య బుద్ధిగాక ఇలే, మోసపోయావు. ఆయన డోంట్ ఫీల్, ఆయన దగ్గర ఉంది అది. నీ మనసు అయితే ఆయనకి నచ్చింది. వాళ్ళ బతుకైతే అక్కడే ఉంటుంది. నీకు మరో రూపంగా దేవుడు నీ చేతికి వచ్చేటట్టు చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. గుర్తుపెట్టుకో. కొంతమందికి ప్రశ్నిస్తారు, నేను ఇన్ని మంచి పనులు చేశా, నాకెందుకు ఇలా అయింది, నేను ఇంతమందికి ఇంత కార్యాలు చేశా, నాకెందుకు ఇలా అయిందని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. ఏమైంది? మంచి పనులు చేస్తే అవన్నీ దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి. నీ మేలును కాంక్షించి కొన్ని శ్రమలను నీకు అనుమతించి ఉండొచ్చు. తప్పకుండా నీవు చేసిన ఉపకారములన్నీ దేవుడు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. ఆయన ఉపకారములు నువ్వు జ్ఞాపకంలో పెట్టుకున్నావు. ఎలా జ్ఞాపకంలో పెట్టుకున్నాడు తెలుసా? నువ్వు తనకు చేసినట్టు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. అది విషయం. నువ్వు పాడటమే కాదు, ఆయన కూడా పాడతాడు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సేమ్ పాట ఆయన కూడా పాడతాడు. నా కుమారుడా, కుమారి, మీరు చేసిన ఉపకారములను క్షణ
క్షణమైన నే మరువను. స్తోత్రం. నీకేమైనా డౌటా? నువ్వు ఎవరికి చేసావు? పక్కింటి వాళ్ళకి చేసావు, ఇరుగు పొరుగులు చేసావు, సన్నిధిలో బిడ్డలకు చేసావు, దీనులకు చేసావు, అభాగ్యులకు చేసావు, అనాథలకు చేసావు, రోగులకు చేసావు, దిక్కులేని వారికి చేసావు, పరిశుద్ధులకు చేసావు. ఇవన్నిటినట ఆయనకు చేసినట్టు తీసుకుంటున్నాడు. నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చారు. దప్పికొంటిని, దాహమునకి ఇచ్చారు. వస్త్రహీనుడనై దిగంబరనై ఉంటిని, నా మీద వస్త్రం కప్పారు. నేను రోగినై ఉంటిని, చూడవచ్చారు. చెరసాల్లో ఉంటిని, పలకరించారు. అసలు ఆయన ఎప్పుడున్నాడు అని అడుగుతారట వాళ్ళు. అప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టే. నేను తీసుకున్నా, నేను రాసుకున్నా. మరి అదే బీదలకు సహాయం చేసేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అంటే అర్థం కాలా? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అంటే అర్థం ఏంటి? ఆ బీద స్థితిని, ఆ బీదవాని స్థానాన్ని దేవుడు తీసేసుకుంటున్నాడు. బీదవాడికి నువ్వు కనికరం చూపితే ఆయన నాకు అప్పిచ్చాడయా మావాడు అంటున్నాడు. మావాడికి రుణపడి ఉన్నాను. దేవుడు మనకు రుణస్తుడట. చిన్న విషయాలు కావు ఇవి. పిసినారి బుద్ధులు, ఇరుకు బుద్ధులు, ఎవడెట్టన్నా చావని మనకెందుకు, మనం బాగుండాలనే దరిద్రగొట్టు బుద్ధులు మార్చుకోవాలి. జ్ఞాపకార్థముగా చేర్చబడుతున్నాయి. మొత్తం లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాడు. ఎవరికి చేసినట్టు తెలుసా? ఆయనకు చేసినట్టు. బీదవానికి ఒక పూట ఒక ముద్ద అన్నం నువ్వు పెడితే రాసుకున్నాడు అక్కడ, నాకు అన్నం పెట్టాడు ఫలానా రోజు. నువ్వు 100 సార్లు పెడితే 100 సార్లు రాయబడి ఉంది అక్కడ. 1000 సార్లు 1000 మందికి నువ్వు పెడితే 1000 మందికి రాసుకున్నాడు అక్కడ, నాకు 1000 సార్లు అన్నం పెట్టాడు. నీకున్న వస్త్రాలు 10 మందికి నువ్వు దానం చేస్తే ఇన్నిసార్లు నాకు బట్టలు ఇచ్చాడండి అని రాసుకున్నాడు. ఇంత ఉపకారం చేశాడు నా కుమారుడు. ఇప్పుడు ఇదంతా మీరు మీ మనసులోకి తీసుకోండి. రోగులకు ఉపకారం చేసే విషయంలో కూడా మర్చిపోడు. బాత్రూమ్ కడిగినా కూడా రాసుకుంటాడు. ప్రతిదీ లిఖించబడుతుంది.